ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఇప్పుడు ఒంటరి కుటుంబంగా అయిపోయింది. ఏంటి తాత, ఇంట్లో ఎవరు లేరా? ఈ వయసులో ఇంత కష్టపడుతున్నావు? నా పని నేను చేసుకోవడంలో తప్పేముంది నాయనా? ఇంతకీ ఏం కావాలి? నేను జనాభా లెక్కల కోసం వచ్చాను తాత. నీ పేరు రంగయ్య కదా? నీది చాలా పెద్ద కుటుంబం, కానీ ఇప్పుడు ఎవరు లేరేంటి? ఏం చెప్పమంటావు నాయనా అని ఫ్లాష్ బ్యాక్ మొదలు పెడతాడు. నా పేరు రంగయ్య, నా భార్య పేరు పుల్లమ్మ. మాకు 2 కొడుకులు కూడా ఉండేవారు. అందరము కలిసి సంతోషంగా ఉన్నాము. వాళ్లకు పెళ్లి కూడా చేశాను. ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించే వాళ్ళం. వ్యవసాయం చేసుకుని సంతోషంగా బ్రతుకుతూ ఉండేవాళ్ళం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికి ఒకరు చెప్పుకొని కుటుంబంలోనే పరిష్కారాన్ని చూసుకునే వాళ్ళం. మనం సంతోషంగా ఉండడం ఆ దేవుడికి కూడా నచ్చదు కదా నాయనా. ఒకరోజు ఊరిని వరద ముంచెత్తింది. పంటలు మొత్తం నాశనమైపోయాయి. పెట్టుబడి పెట్టిన రూపాయి కూడా రాలేదు.